స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి బీసీలతోని ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ బీసీలకు ఇచ్చినటువంటి హామీను మర్చిపోయినటువంటి సందర్భంగా ఈ బీసీ డిక్లరేషన్ మీద బాగా ఒక మూమెంట్ నడుస్తూ ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిర్రు. ఆ 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుంచి బీసీ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే బీసీల రిజర్వేషన్ సాధ్యం కాదు, 42% సాధ్యం కాదు, మేము పార్టీల పరంగా ఇస్తాము అని చెప్పేసి ఒక కొత్త మోసానికి తెరలేపింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల లోపల కొంత వార్తా పత్రికలతో ఆ వార్తలు రాయించి ప్రజలకు ఒక ఇండైరెక్ట్ సూచనలు చేసినటువంటి ఇండైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది. అంటే 42% రిజర్వేషన్ మేము ఇవ్వము, 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు చెప్పినామో మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఏదైతే చెప్పినామో అది మేము ఇవ్వము అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చే తొలినాల నుంచి నడుస్తూనే ఉంది. అయితే బీసీ సమాజం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, బీసీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ తోటి కొంత తలొగ్గి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కులగణన సర్వే, బీసీల కులగణన లెక్కలు ఈ కార్యక్రమాన్ని చేసింది. దాంట్లో కూడా లెక్కలు కూడా తప్పుల తడకగా ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి సర్వేలో ఎక్కువ ఉంటారు బీసీలు, రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వేలో బీసీలు తక్కువ అవుతారు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ 10 ఏళ్ల క్రితం 2014లో చేసినప్పుడేం బీసీల సంఖ్య ఎక్కువ ఉండి ఇప్పుడు ఎట్లా తక్కువ అవుతుంది? జనాభా సంఖ్య అప్పుడు ఎక్కువ ఉండి ఇప్పుడు ఎట్లా తక్కువ అవుతుంది? 2014 నుంచి 2024 దాకా 10 సంవత్సరాల కాల పరిమితిలో తెలంగాణ రాష్ట్రంలో పెరిగినటువంటి జనాభా లెక్క ఎంత అయ్యా అంటే కేవలం 2 లక్షలు మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి వేసినటువంటి ఓ దుకాణం ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. అంటే ఇవన్నీ బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా బీసీ జనాన్ని మోసం చేసిందో చూడవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి సీన్ని, అసెంబ్లీలో జరిగినటువంటి సీన్ని మీకు 1 by 1 వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిన్న చాలా కీలకమైనటువంటి ఘట్టము, ప్రతి బీసీ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి అంశము, బీసీ సమాజము ఈ విషయాలను అవగతన చేసుకోవాల్సినటువంటి అంశాలు కాబట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయినటువంటి 2 నిమిషాల వ్యవధిలోనే ఈ బీసీల ఈ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, అసెంబ్లీకి ఇంట్రడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి చేసి దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేయాలి కదా. అది స్టార్ట్ చేయంగానే డిస్కషన్ స్టార్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మేము ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి వెంటనే ఆ సభను వాయిదా వేసుకున్నారు. అసలు ప్రభుత్వానికి ఎంత అంటే చిత్తశుద్ధి లేదని చెప్పాలనా, లేకపోతే అవసరం లేదనుకుంటున్నారా? దీని మీద మాట్లాడడము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే అంత అలవోకగా అంత చులకన భావంతో చూస్తూ ఉన్నారా బీసీలని, లేకపోతే బీసీ సమస్యలని? మేము ఇంకా ప్రిపేర్ కాలేదని చెప్పేసి సభని 2 నిమిషాలనే ఇంట్రడ్యూస్ చేసి వెంటనే డిస్కషన్ స్టార్ట్ చేయకుండా మేము ఇంకా ప్రిపేర్ అవుతామని చెప్పేసి సభ వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకొని 2:30 గంటల దాకా సభ వాయిదాలనే పడ్డది. 2:30కు సభ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. సో ఆ ప్రారంభమైనాక దాని తర్వాత ఇక ఒక సినిమా నడిచింది, ఒక డ్రామా నడిచింది. రాష్ట్ర ప్రభుత్వము ఒక నటనం చేసింది, బీసీల మీద ప్రేమ వల్కబోస్తున్నట్టు ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేందని అర్థం కాలే. ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అసెంబ్లీలోనే ఈయన అబద్ధాలు చెప్పుడు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈయన చేసుడు. మండలికి పోయి ఏమో బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పుడు. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ డొల్లతనము అన్నీ కూడా బయట పడిపోయినాయి. ఏం చెప్పారు? మేము 42% రిజర్వేషన్ ఇస్తేందుకు మేము కట్టుబడే ఉన్నాము,
కాకపోతే అది చట్ట సవరణ జరగాలి, దానికి కేంద్రం ఒప్పుకోవాలి. అందుకనే మేము ఇప్పుడు దీన్ని సభలో తీర్మానం చేసేసి ఢిల్లీకి పంపిస్తున్నాము. ఇది రాగానే వెంటనే మనము అది చేద్దాము, అంటే 42% అమలు చేద్దాము అని చెప్పేసింది. అయిపోయింది. 42% రిజర్వేషన్ లేదు, ఇంకా లేదు 42% రిజర్వేషన్. ఓన్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ దాన్ని కన్సిడర్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వము, లేకపోతే రిజెక్ట్ చేస్తుందా, చట్ట సవరణ చేసి దాన్ని చేయాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత డ్రామా చూడండి. అయితే దీనికోసం ఏం చెప్తా ఉన్నారు ఒకసారి ఈ వార్త చదివినాక అది మీకు చూపిస్తా. బీసీ రిజర్వేషన్ల పైన సరికొత్త డ్రామా. చట్టబద్ధత కల్పించకుండా సాగదీసే యోచన. పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు అంటూ మెలిక. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ డొలతనం. రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందన్న సీఎం. పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాకౌట్. ప్రజలు నమ్మడం లేదంటూ కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ నేతలే తగలబెట్టారని వ్యాఖ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండు. నాటి కుటుంబ సర్వే ఖచ్చితమని అధికారికమని ప్రకటన. 62% బీసీలు 56% ఎలా వచ్చారని, 61% ఉన్నటువంటి బీసీలు 56% ఎట్లొచ్చారు నేను చెప్పినా కదా. 2014లో కేసీఆర్ చేసినప్పుడేమో 61% ఉంటారు బీసీలు, ఇప్పుడేమో ముస్లింలలోని బీసీలు కలుపుకుంటే 56% అవుతారు. అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ రకంగా సాధ్యమవుతుంది? అట్లా 8%, 6%, 7% పడిపోతారా, తగ్గిపోతుందా? 5% తగ్గిపోయారు ఆ లెక్క ప్రకారం చూసుకున్నాక. అంటే గణనీయంగా తగ్గించారు. ఈ తగ్గించినటువంటి లెక్కను ఏం చేశారు, ఓసీలలో కలుపుకున్నాడు. రెడ్లు ఎక్కువ ఉన్నారని చూపించుకున్నాడు. బాగా రెడ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా రేవంత్ రెడ్డికి, రెడ్ల ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చూపించుకున్నాడు. అయితే ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు మనం చట్టం పరంగా చేస్తే 42% అనేది చట్టం ప్రకారం చేస్తే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది, కాబట్టి మనం ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దాము అని చెప్తా ఉన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్లో గదే చెప్పినవా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇట్లా మాట్లాడుతున్నందుకు బాధపడుతున్నా కానీ ఇంకా అనాలనిపిస్తూ ఉంది. గింతరన్న సిగ్గు అనిపిస్తలేదా? కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వేం చెప్పినావు? 42% రిజర్వేషన్ మేము కల్పిస్తాము అని చెప్పినావు. అంతేగాని కేంద్రానికి అప్పచెప్తాము, లేకపోతే తీర్మానం చేసి చేతులు దులుపుకుంటాము, ఇట్లా లంగం ముచ్చట్లు లఫంగం ముచ్చట్లు చెప్తాము, మేము బేకారు కాలము, మేము హామీలు ఇస్తాము కానీ అమలు చేయము, ఇట్లా చెప్పలే కదా ఆ రోజు కామారెడ్డిలా. ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో? 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం బీసీ ప్రజలారా. బీజేపీ ఇచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా, దేశంలో ఏ పార్టీ అయినా ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి ఆ రోజు పొడుగు మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కాంగ్రెస్ నాయకులు కాదా? మరి ఎక్కడ వాయాలా? ఇన్ని రోజులు డ్రామా చేస్తేవి, సర్వేల పేరుతోటి ఇంటికి స్టిక్కర్లు అతికించి వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఈ డ్రామా అంతా చేసి తప్పుడు తడకల లెక్కలిచ్చి ఇవాళ తీర్మానం చేసి అసెంబ్లీ ఆమోదించింది, ఢిల్లీకి పంపించింది. ఏం చేసుకోనిక? ఈడ మలిచి నువ్వు జేబులో పెట్టుకోవాలి, ఆడుకోయింది వాళ్ళు మలిచి ఆడ బీజేపీ వాళ్ళు జేబులో పెట్టుకోవాలి తప్ప ఆ తీర్మానం ముంగలకు పోయేది కాదు, ఆ రాజ్యాంగ సవరణ అయ్యేది కాదు, ఈ 42% రిజర్వేషను బీసీలకు వచ్చేది కాదు. ఇంకా ఎన్ని నాళ్ళు ఇట్లా మోసాలు చెప్తా ఉంటారు? మీరు చేసినటువంటి ఏ ఒక్క పని మీరు సక్రంగా చేసిరు చెప్పండి? ఈ పలానా పని చేసిరు అని చెప్పేసి ఒకటి చూపించండి.